ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలను దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో మన బిఎల్ఆర్ గారి ఎమ్మెల్యే గారి అండతో మన షేక్ భాను బేగం గారిని కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అయితేంది, ఉచిత గ్యాసు, ఫ్రీ బస్సు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలోని ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన ఉంది. అలాగే మనకు అభ్యర్థిని గెలిపించుకొని కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. మన ఊరిని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మన ఊరిని నేను ఖచ్చితంగా డెవలప్ చేస్తా. అవినీతికి పాల్పడను. నేను ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తా. ఊళ్ళో ఎటువంటి విషయమైనా సరే, ఎలాంటిదైనా సరే, ప్రతి గడప దొక్కి వాళ్ళ సమస్యలపై నేను పరిష్కారం తీసుకుంటా అని చెప్తున్నాను. మన బిఎల్ఆర్ గారు మన ఊరిని పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. మన ఊరికి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క ఇంటికి ఆ పథకంలో ఏదో ఒకటి పొందిన కుటుంబం ఉంది మన ఊర్లో. దాన్ని కృతజ్ఞతగా చూసుకొని ఈ ఒక్కసారి కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. 4వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో రుద్రారం గ్రామానికి సంబంధించిన వారు ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, మిర్యాడనున్నా, ఎక్కడున్నా మీ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుపై వేసి నన్ను గెలిపించగలరని కదలిరండి రా కత్తెర గుర్తుకు ఓటే వేద్దాం. అభివృద్ధిని